ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పత్వరం మండలం ఏనుగుమహల్. ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే మనకి ఈరోజు పెళ్లికోడి బట్టలు ఇచ్చారండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో మీకు క్లియర్గా కనబడుతుంది కదా. అలాగే మీకు ఫ్రంట్ కూడా చూపిస్తున్నానండి. ఇది డైపింగ్ చెయ్యాలి. అలాగే నెక్స్ట్ షర్ట్ కూడా ఇచ్చారండి. ఇదండి పసుపు పారాని మరకలు ఉన్నాయండి. ఇవి కూడా ప్యాంటు షర్టు దాంతోపాటు ఒక కొండ ఇచ్చారు. ఇది కూడా పసుపు మరకలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు పెళ్ళి కొడుకు ప్యాంటు ఇందాక మీకు చూపించాను కదండి. ఇప్పుడు దీన్ని డ్రైవర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ టబ్లో మీకు ఏమి ఇచ్చానంటే డస్ట్ లిఫ్టరు, హైపో బ్లీసు, బట్టల సోడా అంటే మీకు కిరాణా కొట్టులో దొరుకుతుంది. అలాగే డైమండ్ పౌడరు, ఈ 4 కూడా వేసి ఇందులో హాట్ వాటర్లో 3 లీటర్ హాట్ వాటర్ వేయడం వల్ల అందులో ముంచినప్పటికీ ఎటువంటి కెమికల్ అని పోతుందండి. ఇది ఫుల్గా మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఇరుకొచ్చేసి చూసారా, పసుపు పారని అవి వస్తున్నారు. మీరు ఏం భయపడక్కర్లేదు. ఈ హాట్ వాటర్లో పెట్టి మనం బ్రష్ చేసినప్పటికీ ఆటోమేటిక్గా పోతుందండి. చూడండి ఎంత ఉందో పసుపు పారని కనబడుతుంది కదండి క్లియర్గా మీకు. ఇప్పుడు ఇది రెడ్ వస్తుంది అన్నమాట. రెడ్ వస్తుంది మాత్రం మీరు భయపడక్కర్లేదు. ఈ హాట్ స్టెయిన్ అయినా సరే ఎలాంటి మరకలు ఇక్కడ గ్రీన్ కూడా ఉంది చూసారా, కనబడుతుందా మీకు? అదిగోండి చాలా రకాల చాలా ఎక్కువ పాముకుడు పెళ్లి కొడుకుంది. పెళ్ళిలో కొంచెం శ్రద్ధ ఎక్కువ పెళ్లి కొడుక్కి. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోద్దండి. నైట్ నానబెట్టి పొద్దున ఉతకడం చేసిన పని జస్ట్ కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఈ కెమికల్ ఉంచి మీరు డ్రెస్సింగ్ చేసుకుని ఏమైనా పోతలేదంటే మన దగ్గర ఇందాక చూపిస్తాం కదా మీకు వైట్ క్లాత్, ఆయిల్, గ్రీజ్ ఈ 2 పెట్టడం వల్ల మీకు ఎలాంటి మరకన్నా పోతుందండి. ఇవి కూడా మీకు బ్రష్ అయినప్పుడు చూపిస్తాను. చూసి కనబడుతుందండి, ఇంకా కనబడుతుందా? చాలా హాస్ట్ అనమాట ఇది. చాలా మురికి ఉంది. ఈ తర్వాత ఇప్పుడు మీకు ప్యాంట్ చేసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ షర్ట్ కూడా పెడతా చూడండి. షర్ట్ కూడా చాలా మురిగ్గా ఉందండి. పసుపు రంగు కూడా ఎక్కువ ఉంది. ఇది కూడా కాటు పట్లాడుతుంది ఎందుకంటే కదా వీటి తగ్గింది కాబట్టి ఇటు పర్వాలా, షర్ట్కి ఏం అవుతుంది. మీకు పసుపు కుంకుమ వల్ల ఇలా వచ్చేస్తుంది ఎరుపు. మనకి కెమికల్ వేస్తుంది కాబట్టి మళ్ళీ కెమికల్లో పోతుందండి. చూసారా ఇదిగో ఇదంతా పసుపనండి. నెక్స్ట్ కనుగో ఉందండి పెళ్లి కొడుకుది. కన్ను కూడా పెడేస్తాను. ఇది కూడా పసుపు కూడా ఎక్కువగా ఉంది. చూసారా మీకు రెడ్ వస్తుందా? రెడ్ ఉందంటే పసుపు కొనుక్కున్నట్టు అర్థం అండి. కనబడుతుంది కదండి. లక్ష్మీ డ్రైవర్స్ మీకు ఈ డ్రైవర్స్ ఏమైతే పోతే మా దగ్గర కెమికల్స్ కూడా లభించినవి.
మీకు ఇందులో మీరు తీసేది ఏ కెమికల్ 100% మీకు పనిచేస్తాయండి. కెమికల్ కాదు మేమే సప్లై చేస్తాము. ఇక్కడ లైట్ కనపడుతుంది, ఇల్లు కనపడుతుంది చూసారా, అందుకని ఇక్కడ మీకు వైట్ క్లాత్ వేస్తున్నానండి. చూసారా ఎల్లో కలర్ వచ్చింది చూసారా, అంటే అక్కడ మరక ఉంది కాబట్టి మనకి అలా ఎల్లో వస్తుంది. ఇలా రఫం చేసుకుని చూసారా ఇప్పుడు ఆయిల్ గ్రీ చేసుకోవాలి. అయిపోయింది, బెస్ట్ పడుతుంది, అయిపోయిందండి. ఇది అంటే మీకు ఫుల్గా చూపిస్తలేదు, ముఖ్యమైన చోట చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు జాయిన్ చేసి సాయంత్రం మీకు ఐరన్ చేస్తాను కదా, మీకు ఐరన్లో మిగతా బాగా చూపిస్తాను. ఓకేనండి. చాలా ఆస్తితో ఎక్కువగా ఉందండి, బాగా మురికి, బాగా రప్పగా ఉంటాయి. చూసారా ఎలా పోతుందో, కనపడుతుందండి. ఇక్కడ కనబడుతుంది చూసారా, చూద్దామండి. ఒకవేళ బ్రష్ కానీ పోకపోతే మనం క్లాత్లో వేయవలసి ఉంటుంది. ఇది బ్రష్ ఇంకా పోదండి, ఇంకనే బాగా ఎక్కువ కాబట్టి మనం ఆయిల్ గ్రీజ్ చేయవలసిందే. ఇదిగోండి అంతా వీటికి ఇదే అండి, వైట్ బట్టలకి ఏదైనా సరే వైట్ క్లాత్. తర్వాత ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలండి. 5 నిమిషాలు టైం ఇస్తారండి మీకు ఎక్కడ మరొక ఏమీ లేకుండా క్లీన్గా కొత్త అట్లా తయారవుతుంది. ఐదు నిమిషాలు అన్నప్పుడు పోయిందండి. అలాగే చేతులు లోపంలో కనబడుతుంది చూసారా, లోపల భాగం ఇలా బ్రష్ అయిపోతే పోతుంది. ఇప్పుడు మీకు కనబడుతున్నాయండి, ఇగో డాగులు కనబడుతున్నాయా, ఇదిగోండి ఈ డాగులు కూడా ఈ లిక్విడ్ వేయవలసిందే తప్పదు. ఇంకా ఈ లిక్విడ్ వేయడం వల్ల మీకు బట్టకి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదండి, 100%. ఇలా చిన్న చిన్న వనవలు అంటే మనకి ఎక్కువైపోతుంది అన్నమాట. ఒకే చోట ఉంటే లిక్విడ్ తక్కువస్తుంది, ఇచ్చుకోవటం వల్ల మనకి వేస్ట్ అయిపోతుంది. కనీసం ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఆ కెమికల్ దానికి పనిచేస్తుంది. ఎలాంటి చిన్న మచ్చ లేకుండా మీకు కొత్త ఇంకో చట్టాలు ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది. ఇది వేయాల్సిందే. అది చేసుకో. పెళ్ళి కొడుకు కన్ను ఇందాక మనం ఉంచాం కదండి, ఇది కూడా మనం బ్రష్ పట్టవలసిందే అండి. బ్రష్ పట్టకుండా ఏ పని జరగదండి.
చిన్న చిన్న మరకలు ఉన్నా ఇంట్లోనే పోతాయి. ఇందాకడే కొమ్ము నీళ్ళు అన్నమాట స్పీడ్గా అవుతుంది. సోప్ పెట్టి పని ఉండదు పెద్దగా. ఇలా రఫ్గా చేసుకోవడమే. చూడంటే గుర్తిందా అవి అంటే పసుపు తేంలు దానికి కంపల్సరీగా లిక్విడ్ వేస్తే కానీ పోదండి. పోతున్నా కానండి ఎండకు పోతుంది. అంత ఫుల్గా పట్టణం లేదు, 90 నిమిషాలు కొట్టేస్తున్నాం కాబట్టి మిగతా వన్న బాగుంటే ఎండలో పోతుంది. వీళ్ళు కొంటే కంపల్సరీగా స్ట్రెయిన్ వేయవలసిందే. ఇదిగోండి వైట్లో తీసుకోవాలి కంపల్సరీగా. ఈ మాత్రం కుట్టు పెట్టుకోండి. మీరు ఇంట్లో తీసుకుని ఈ విధంగా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. వీటి మీద ఇలాంటి డాగులు కనీసం 6 డాగులనే పోతాయండి. వైట్ బట్టలకి ఎప్పుడు కూడా వైట్ క్లాత్ ఆయిల్ గ్రేజ్ ఉంటే మీకు వచ్చిన బట్టి ఏ బట్టల మీద వైట్ బట్టలు ఏ కలర్ ఉన్నా సరే 100% పోతుంది. కనీసం టైం ఇవ్వండి. ఈలోపు ప్యాంట్కి కింద కొడతాను. ఇప్పుడు ఆయిల్ చేసుకోవాలి సరే. ఇది ఆయిల్ చేస్తున్నాను. ఇక్కడ కనబడతలేదు, కొంచెం పోయిందా? ఈ కాల్ దగ్గర ఉందండి. ఇది కంపల్సరీగా పారానండి. పార అనేది కొంచెం టైం తీసుకుంటుంది. అందుచేత మనం గంజేయాలంటే దీనికి లిక్విడ్ వేసేద్దామండి. దీనికి కూడా పోకపోతే 100% పోతుంది. ఒకవేళ పోకపోతే మన దగ్గర హైపో ఉంటుంది, హైపో స్టాకర్. ఈ రెండు వేస్తే కంపల్సరీగా ఎలాంటి మరకన్నా పోతుంది. బట్టగా అయితే ఎటువంటి డ్యామేజ్ ఉండదు. కలర్ షేడ్ అవుతుందా చూడండి. కూడా చూడండి కలర్ డల్ అయిందా? చూడండి సరే, ఇక్కడ కొద్దిగా ఉంది. ఈ కొద్ది మీద ఒక డ్రాప్ అయింది. ఒక నిమిషం ఉంచితే పోతుంది. ఓకే, ఈ భాగం అయిపోయింది. గ్లాస్ మీద కట్ చేసుకోవాలి. వీడియో ప్యాన్ అంతా బయటకు ఉంటుంది. ఈ పసుమరలు ఎక్కడ పోవడం చూసారా? ఇదిగో బ్రష్ పెడతా చూడండి. ఇదిగో బ్రష్ పెట్టినా ఇంకా ఉంటున్నాయి. అంటే వీటి కెమికల్ వేయవలసింది. మనం ఎంత బ్రష్ పెట్టినా అది అలాగే కనబడతాకు మరక పోదు. ఎక్కడ మరకుందో చూసుకుని అక్కడ లిక్విడ్ వేసుకుంటే 100% పోతుంది. ఒకవేళ 10% కానీ ఒకవేళ ఉన్నట్లయితే మిగతా భాగం ఎండలో పోతుందండి 100%. ఇదంతా కూడా కెమికల్ వేయవలసిందే. స్టీమరు ఇప్పుడు ఆయిల్ ఫ్రీ చేసుకోవాల్సింది. వేసుకుంటే మీకు అక్కడ లైట్గా ఇంకా కనపడుతున్నాయి కదా ఎల్లో మరకలు, ఏం లేకుండా మీకు క్లీన్గా ఉంటుందండి. చెప్పిన నిమిషాలు టైం అయిపోయింది కాబట్టి వేసుకుంటే ఈసారి పోతుంది. ఉదయం మీరు పెళ్ళికొడుకు బట్టలు డ్రైవర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆరినాయండి. ఇదిగోండి ఫ్రంట్ భాగం చూడండి. అలాగే
వెనుక భాగం కూడా చూడండి, ఎక్కడ చిన్న గీత కానీ దాగుని ఏమీ లేదు, ప్యూర్ వైట్ వచ్చేసింది చూసారా. నేను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే, ఈ కస్టమర్ ఐరన్ చేసుకుంటారు, నాకు ఓన్లీ డ్రై క్లీన్ చేసుకోమని అన్నాడు, అందుచేత మీకు ఇస్త్రీ లేకుండా చూపించడం జరుగుతుంది. మీకు ఇప్పుడు షర్ట్ కూడా చూపిస్తానండి. ఇదిగోండి షర్ట్ ఫ్రంట్ భాగం, కాళ్ళ దగ్గర చూడండి ఎంత బురుకుల్లో ఇప్పుడు ఎంత బయట వచ్చిందో. అలాగే బ్యాక్ చూడండి, ప్యూర్ వైట్ అండి. ఇదిగండి కండువా చూడండి. ఓకేనండి. ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఏనుగు మహల్ లక్ష్మీ డ్రైవర్స్. ఈ 2 కెమికల్స్ ఉండటం వల్ల మీకు ఎలాంటి మాత్రమే పోతాయి. కెమికల్ కూడా మా దగ్గర లభించండి. Please subscribe for more videos.